మనం నిన్నగాక మొన్ననే భారత్ పాక్ యొక్క మధ్యలో పాకిస్తాన్ భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశలను నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలే. నిన్న ముఖ్యమంత్రి గారు ఊటిన 3 జిల్లాల్లో పర్యటించి 3 జిల్లాల్లో మీటింగ్ పెట్టినట్టునే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకుంటే మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకున్నారు. నిన్న వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డేకే అనిపించింది నాకైతే. ఓటర్స్ ఎవరు లేరు ఆడ, వాళ్ళ సిబ్బంది తప్ప ఓటర్స్ ఎవరు లేరు. చప్పలు ఓటర్లు ఎవరు లేరు. కుర్చీలన్నీ ఖాళీ. అందుకే ఆ స్కూల్ విద్యాసంస్థల యాన్యువల్ డేకే కనిపించింది నాకు. బహిరంగ సభలో కనిపించాడు. ఇవాళ అనేక విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఇవాళ కులగణన విషయంలో, సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇవాళ స్పష్టం చేసుకున్నాను. ఇవాళ మీ మేము కులగణనకు వ్యతిరేకం కానే కాదు. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత? బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నామంటే, ఇవాళ 3,95,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఇంకో లెక్క చూద్దాం. ఎన్నికల కమిషను 3,30,00,000 ఓటర్స్ ఉన్నారని చెప్పి అన్నారు. 3,30,00,000 ఓటర్స్. ఇలా ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్న వాళ్ళు 60 లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది. అంటే 3,90,00,000. ఇప్పుడే పుట్టిన వాళ్ళు, ఒకటి చదువుకుని రాని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక 30 లక్షలు ఉంటారు. అంటే ఆ లెక్క చూస్తే కూడా 4,30,00,000. 4,30,00,000 జనాభా అన్ని రకాలుగా చూసిన 4,30,00,000 జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది?
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.